హలో గాయ్స్, మీలో బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బిర్యానీ, వావ్! ఆ పేరు వినగానే ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతాం కదా. అందులోనూ హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఇంకా చెప్పనవసరం లేదు, వేరే లెవెల్. బట్ చేసుకోవడమే చాలా కష్టంగా, అదొక పెద్ద ప్రాసెస్లా ఫీల్ అవుతాం కదా. అలాంటి దమ్ బిర్యానీ చాలా ఈజీగా, సింపుల్గా మనం చికెన్ కర్రీ చేసుకున్నంత టైంలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే 1 కేజీ చికెన్ని వాష్ చేసేసుకొని మనం కర్రీ కోసం ఏ మసాలాలు అయితే యాడ్ చేస్తామో అవన్నీ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్, కర్డ్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఒక 1 అవర్ అయినా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడే ఈ మసాలాలన్నీ పీసెస్కి బాగా పట్టేస్తాయి. తర్వాత అయితే ఒక పెద్ద బౌల్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని చాలా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈలోపు అయితే రైస్ కోసం వాటర్ని పెట్టేసుకుందాం. ఇందులోనే హోల్ బగారా దినుసులు, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మన చికెన్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇందులోనే చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఈలోపు అయితే మన వాటర్ కూడా బాయిల్ అయ్యడం స్టార్ట్ అయింది. తర్వాత మనం నానబెట్టేసుకున్న రైస్ను కూడా యాడ్ చేస్తున్నాను. 1 కేజీ చికెన్కి 3 పావు కేజీల రైస్ని నానబెట్టేశాను నేను. అప్పుడు ఈ మసాలా అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత అయితే రైస్ని ఒక 70% కుక్ చేసుకోవాలి. 70% కుక్ అయ్యాక వాటర్ని స్ట్రైన్ చేసేసుకొని ఈ రైస్ని చికెన్లో యాడ్ చేసేసుకోవాలి. రైస్లో ఉన్న వాటర్తోనే మిగతా 30% అనేది కుక్ అవుతుంది రైస్. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం యాడ్ చేయనవసరం లేదు. తర్వాత అయితే పైనుంచి కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను. గీ వేయడం వల్ల ఫ్లేవర్డ్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత అయితే కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. కలర్ కోసమని కుంకుమ పువ్వుని వాటర్లో నానబెట్టేశాను. ఇలా న్యాచురల్ కలర్స్ వేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ చేసేసుకుంటే ఎంతో గుమగుమలాడే దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా, ఫ్లేవర్డ్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎవ్రీ టైం ఇదే చేయమని అడుగుతారు కూడా. ట్రస్ట్ మీ, అంతలా ఇష్టపడతారు. అంతే ఇక వీడియో బాయ్.